మనమైతే ఎగ్జాస్ స్పోర్ట్కి అయితే ఇప్పుడు ఒక వెహికల్కి అయితే ఫుల్ సస్పెన్షన్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, క్లచ్, జనరల్ సర్వీస్ అనేది చేస్తున్నాము. ఆల్రెడీ క్లచ్ అయితే అయిపోయింది, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అలాగే దీనికి వచ్చేసరికి బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్చాము. బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ డిస్క్, షాక్ అప్డేట్స్, అలాగే మనకి లోవర్ ఆర్మ్స్ అనేది కూడా మొత్తం పర్ఫెక్ట్గా మార్చాము. తర్వాత క్లచ్ కూడా మార్చాము. మనకి ఇప్పుడు డైల్ షాఫ్ట్ బేరింగ్ కూడా పోయింది, మనకి ఆ బేరింగ్ అనేది కూడా మార్పించాము, ఇంటర్నేషనల్ బేరింగ్. అలాగే మనకి స్టీరింగ్ బాక్స్ రిపేర్ కూడా చేయించాము పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఒకసారి చెక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మళ్ళీ కస్టమర్కి అనేది ఒక 1,00,000 కిలోమీటర్ దాకా మళ్ళీ చెక్ చేసుకోకుండా ఓన్లీ ఆయిల్ టు ఆయిల్ సర్వీస్ చేసుకునే విధంగా మనం వెహికల్కి అయితే సర్వీస్ చేసాము. కస్టమర్ కూడా ప్రతిదానికి ఓకే అన్నారు, పర్ఫెక్ట్గా చేయండి. నాకైతే లేట్ అయినా పర్లేదు, 1 డే 2 డేస్ ఎక్స్ట్రా మీరు చెప్పిన దానికంటే నాకైతే కొంచెం నీట్గా జాగ్రత్త చేసేవాళ్ళు. ఎందుకంటే కస్టమర్ వచ్చేసరికి కొంచెం అలా ఏజ్ పెద్ద ఆయన ఏంటంటే కొంచెం నేను తిరిగేటప్పుడు కానీ నాకు ఇబ్బంది లేకుండా చూడండి, ఒక రోజు కాదు 2 రోజులు లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి అన్నారు. మనం దీన్ని పర్ఫెక్ట్గా నీట్గా డెలివరీ కస్టమర్కి అయితే రెడీ చేసి ఇవ్వాలి. చూసినా కదా, మన ఇన్ఫర్మేషన్ ఇస్తే మన ఛానల్ సపోర్ట్ చేయండి.